అసలు అందాల పోటీలు పెడితే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి అని చెప్పిన నెత్తిమాసినోడు కనబడితే మాత్రం టన్ననేదంతా ఏమనుకున్నా మంచిదే. అందాల పోటీల పేరు చెప్పి ఆడోళ్ళ నాగం పట్టించుడేంది, పెట్టుబడులు కాదు కదా మన తెలంగాణ పరువును లోకం ముందు తీసుడేంది. ఇగో గిట్లనే ఇప్పుడు గరమైతాన్రా అందరూ. అరే అందాల పోటీల పేరుతోని కొందరు వేస్తున్న ఘనకార్యాలు ఎరకైతుంటే నిజం చెప్తున్నోళ్ళ నాకే బీపీ లేచినట్టు అనిపిస్తున్నది, నెత్తురు మరిగినట్టు అవుతున్నదోళ్ళ. మీరేమనుకున్నా మంచిదే కానీ రేవంత్ సారు లడాయికి వచ్చినా ఇంకా మంచిదే. ఆడోళ్ళ తెరువుకొస్తే మాత్రం నేను అసలు ఊకోనోళ్ళ. అసలు ఏమైంది, ఏంది కథ, అసలు కథ ఏంది, కార్ఖాన ఏంది, పురాగా చూసేసొద్దాం రాండ్రి. చూ గీదా తరిక ఆడవిల కనబడితే ఆట బొమ్మల లెక్క చూసుడేనా, వాళ్ళని బనాయించుడేనా, చిడాయించుడేనా? వాళ్ళకు లేరా ఇంట్లో ఆడోళ్ళు? గింత అద్మానమా కాదోళ్ళ? ప్రపంచ సుందరి పోటీలు మన హైదరాబాద్లో పెట్టిరు. ఇప్పుడెందుకయ్యా ఓ దిక్కు రైతులు తండ్లాడుతురు, మనకు గంత ఖర్చు అవసరమా అంటే అందాల పోటీలతోని మస్తు పెట్టుబడులు వస్తాయి, రాష్ట్రం మస్తు డెవలప్ అవుతుంది, మన పరపతి ఎడుకో పోతుంది అని చెప్పిరు. మరి ఇప్పుడు ఏమాయే? లోకం ముందు మన తెలంగాణ ఇజ్జత్ అంతా తీసినంత పని తీసిరు కూడా. అందాల పోటీలకు వచ్చిన ఆడోళ్లను మన సర్కారు దాంట్లో ఉన్న పెద్ద మనుషులు ఘోరంగా అంటే ఘోరంగా బనాయించిరట. వాళ్ళను అంగడి బొమ్మ లెక్క చూసిరట, తాపుకోసారి చెవుల గుయ్య పెట్టుడట. ఎంత అవమానం ఇది! ఈ వీళ్ళ గోస తట్టుకోక ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చిన పాపం ఈ మ్యాగక్క ఈ పోటీలు అద్దు, ఈ తెలంగాణ మర్యాద అద్దురా భగవంతానే నడుమిట్లనే పారిపోయింది. సొంత దేశానికి పోయి మన తెలంగాణ సర్కారు ఇచ్చిన ఇజ్జత్ను కండ్ల గట్టినట్టు ఇబరంగా అక్కడ వాళ్ళకి చెప్పింది. అసలు 70 ఏళ్ల సంధి అందాల పోటీలు నడుతాయి, దునియా అంతటి చేసిరు. కానీ ఏడ కూడా గిసోంటి ఎవ్వరు పర్లేదు. పోటీలకు వచ్చిన వాళ్ళల్లో ఎవ్వరు కూడా నడుమిట్లనే వాపస్ పోలే. కానీ మన కొందరు తెలంగాణ పెద్ద ఆఫీసర్ల ఘనకార్యం సర్కారు పెద్దల తలలిత కలలు చేయబట్టి ఇజ్జత్కు దేశం ఇడిచిపోయింది. ఇక ఇప్పుడు చెప్పు రేవంత్ సారు, గిదాని కోసమేనా అందాల పోటీలు పెట్టింది? అసలు ఎవరి కోసం పెట్టి వీటిని గిదే అర్థమైతే లేదు. వాళ్ళను తెలంగాణ అంతా గిర్ర తిప్పిరు. ఏమనంటే తెలంగాణ మర్యాద అన్నారు, మన ఆడపడుసులతోని వాళ్ళ కాళ్ళు గడిగిచ్చిరు. గట్లెట్లుంటుంది అంటే అది కూడా తెలంగాణ మర్యాదని అన్నారు. కానీ ఆ అందగత్తల మనసును దిల్కుష్ చేసి వీళ్ళు కళాపోషణ చూపిస్తారు అనుకోలే. నా మాట కటువుకున్నా మంచిదే. వాళ్ళు చేసిన కథ అంతా ఆ ఇంగ్లాండ్ ఆమె బయట పెట్టినాక నాకు గిట్టని కోపం వస్తాను. మరి అసలు కథ అంతా చౌమహల్ల ప్యాలెస్లోనే నడిచిందట. ఆడవెట్టిన దావతులనే పాపం ఇళ్లను మస్తు సతాయించినట్టు ఒక్కొక్కరు. ఇక ఇవి కాక 5 లక్షలు ఇస్తాం 10 లక్షలు ఇస్తాం అని ఆశ పుట్టించి దుకున పోళ్ళ కాళ్ళకి అడ్వర్టైజులు కూడా చేయించే పని పెట్టుకున్నారట ఈ అందగత్తలతోని. ఏమన్నంటే బెదిరించుడు గదిరించుడు కూడా నడిచింది కావచ్చు. పాపం వాళ్ళ బాధ తలుసుకుంటా అంటే నాకెప్పుడు పానం కలుపుకోమంటుంది. ఇంత జరుగుతుంటే అందాల పోటీలలో అంతా బరాబరే ఉన్నది. అన్ని పుకార్లు గికార్లు అని ఫస్ట్లో మన రేవంత్ సర్కారు ఉల్టా దబాయించినట్టు చేసింది. ఇక ఇప్పుడేమో ఎంక్వైరీలు పెట్టిరు. అసలు చౌమహల్ల ప్యాలెస్లో ఏమైంది, ఇలా సతాయించినోడు ఎవడు, ఇవన్నీ ఎంక్వైరీ కూడా చేసిరు. కానీ అందులో ఏం తెలియదో మాత్రం ఇప్పుడు బయట పెడతలేరు. ఎందుకు కావచ్చు అంటే ఎవరెవరు తప్పున్నదై ఉండాలి, ఎవరి కోసం దాస్తురా ఎంక్వైరీని కాతకున పడెత్తు. పెట్టుబడులు అని చెప్పి మన తెలంగాణ ఇజ్జత్ తీసి కుప్పబెట్టే గింత చిల్లరేషాలు చిచోర పనులు చేసేటోళ్ళు ఉన్నారని ఎరికైనాక ఇక అత్తరా పెట్టుబడులకు. విశ్వనగరం అని పేరు పోయిన మన హైదరాబాద్ పేరును మాత్రం బర్బాద్ చేసి పడేసిరు, అటు ఇటు చేసి.